ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గంలో సోమవారం నుండి సీసీఐ పత్తి కొనుగోలు మరో వారం రోజుల పాటు కొనుగోలు జరుగుతాయని పేర్కొన్నారు. పెద్దపల్లి ఎంపీ వంశీతో పాటు తాను కేంద్ర మంత్రులతో మాట్లాడి సీసీఐ పత్తి కొనుగోలు సజావుగా కొనసాగేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పత్తి రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని, చెన్నూరు నియోజకవర్గంలో మిగిలి ఉన్న మొత్తం పత్తిని కొనుగోలు చేస్తామని రైతులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పత్తి రైతుల ఆధార్ కార్డు వెరిఫికేషన్, అలాగే సీసీఐ ఆన్లైన్ సర్వర్ వంటి సమస్యల వల్ల పత్తి కొనుగోలు కాస్త ఆలస్యం అయ్యాయని తెలిపారు. గత ఏడాది కంటే ఏడాది అధిక మొత్తంలో రైతులు పత్తిని సాగు చేశారని, అనుకున్న దానికన్నా ఎక్కువ మొత్తంలో పత్తి రావడంతో కొంత గందరగోళం ఏర్పడిందని తెలిపారు. ఈసారి పత్తి కొనుగోలులో చాలా ఇబ్బందులు ఉండే, ఎందుకంటే చాలా రోజులు ఆధార్ కార్డు సాఫ్ట్వేర్ క్రాష్ అయినందువలన రైతులకు చాలా ఇబ్బంది కలిగింది. అప్పుడు వంశీ ఎంపీ గారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడి, అక్కడ సీసీఐ కార్పొరేషన్ ఎండీతో మాట్లాడి ఆ సాఫ్ట్వేర్ క్రాష్ ఏదైతే ఉందో తొందరగా దాన్ని రిపేర్ చేసి మళ్ళీ ప్రొక్యూర్మెంట్ ప్రారంభమైంది. కలెక్టర్ గారు నిజంగానే అందరు మిల్స్తో కోఆర్డినేట్ చేస్తూ ఎప్పుడు కూడా ఈ సాఫ్ట్వేర్ సిస్టమ్ ఎట్లా తొందరగా మళ్ళీ తిరిగి ప్రారంభించాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేశారు. దాంతోపాటు మన దగ్గర ఇక్కడ స్టాఫ్ అవైలబిలిటీ కూడా తక్కువ ఉండే, సో చాలా ఛాలెంజెస్ మన చెన్నూరులో రైతులకు ఈ పత్తి కొనుగోలు కష్టమైంది. కానీ మంచి విషయం ఏంటంటే పోయిన సంవత్సరము 1,54,000 క్వింటల్స్ ప్రొక్యూర్ చేస్తే ఈసారి 3,56,000 క్వింటళ్ళు ఆల్రెడీ ఇప్పటి వరకు ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని క్వింటళ్ళు సుమారు 60,000 నుంచి 70,000 క్వింటల్స్ ఆల్రెడీ కలెక్టర్ గారు ఈ టీఆర్ ఇష్యూ చేయడం జరిగింది. వారు అన్ని చోట్ల కూడా ఎక్కడ నిజంగానే పత్తి ఏదైతే పండించినారో అవన్నీ డీటెయిల్స్ తీసుకొని సుమారు 70,000 క్వింటల్ కాటన్ ఇంకా ప్రొక్యూర్ చేసేదండి. నేను మన పత్తి రైతులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ఈ వచ్చే సోమవారం నుంచి ఒక వారం రోజుల్లో, ఎందుకంటే ఇప్పటి వరకు అన్ని మిల్లల్లో 3,56,000 టన్నులు ప్రొక్యూర్ చేస్తారని చెప్పి అన్ని మిల్లు కూడా ఫుల్ ఉన్నాయి. వాళ్ళందరితో ఒక మీటింగ్ పెట్టి కలెక్టర్ గారు వారికి అడ్వైజ్ చేశారు, మీరు మళ్ళా ప్రారంభించండి, ఎందుకంటే రైతులు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పి కలెక్టర్ గారు అందరు మిల్ వాళ్ళని పిలిచి ఒక మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. సో మండే నుంచి ఆ ప్రొక్యూర్మెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. అందరూ పత్తి రైతులకు ఎవరైతే నిజంగా పత్తి పంట వేశారో ఈసారి వాళ్ళందరికీ కూడా ఫస్ట్ కొనుగోలు వాళ్ళది మండే నుంచి ప్రారంభం అవుతుంది. సుమారు 70,000 క్వింటల్ కాటన్ ప్రొక్యూర్ చేస్తారు సీసీఐ వాళ్ళు. ఇదే విజ్ఞప్తి అందరు రైతులకు, కొంచెం నిదానంగా అందరు ఏ 70,000 క్వింటల్ ఏదైతే ఉందో అంతా కూడా ఒక వారం రోజులలో ప్రొక్యూర్ చేయబడుతుంది. దాని తర్వాత ప్రొక్యూర్మెంట్ ఉంటుందో లేదో కానీ ఈ 1 వీక్లో, ఎందుకంటే పోయిన సంవత్సరం కూడా మనం చూసుకుంటే ఈసారి ఎక్స్టెండెడ్ పీరియడ్ ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. ఇంకా సుమారు 2,00,000 క్వింటల్లో ఎక్కువ ప్రొక్యూర్మెంట్ చేశారు. నిజంగానే సీసీఐ వారికి, కలెక్టర్ గారికి, మన ఈ అధికారులు ఎవరైతే సాయం చేశారో మిల్లు వారు అందరూ కూడా దీంట్లో ఈ సమయంలో వాళ్ళందరూ కోఆపరేట్ చేయడం వల్ల ప్రొక్యూర్మెంట్ ఇక్కడ కూడా ఆగలేదు. ప్రొక్యూర్మెంట్ కష్టాలు ఉన్నప్పటికీ కూడా సుమారు 3,50,000 క్వింటల్స్ ప్రొక్యూర్ చేశారు. యాజ్ అగేన్స్ట్ 1,56,000
క్వింటల్స్ లాస్ట్ ఇయర్. ఇంకా సుమారు 60-70 వేల క్వింటల్స్ ఈ వచ్చే వారం రోజులలో కూడా ప్రొక్యూర్ చేస్తారంటే సుమారు. పట్టణంలోని ఏసీసీ క్వార్టర్స్ లో నిర్వహిస్తున్న ఎన్జీఓ ఎస్కేజీఎస్ కార్యాలయ ఆవరణలో ప్రమాదవశాత్తు బయోగ్యాస్ ఉత్పత్తి చేసే డ్రమ్స్ క్యాప్ అగ్నికి ఆహుతి అయ్యాయి. సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం బయోగ్యాస్ ఉత్పత్తి చేసే డ్రమ్స్ క్యాప్ దగ్ధమయ్యాయని, సుమారు ₹1,00,000 వరకు ఆస్తి నష్టం జరిగిందని అన్నారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకొని మంటలు ఆర్పారు. నీది మంట కొడుతుంది, వాళ్ళు కింద కొడితే ఇంకోటి వాళ్ళు ఇటు సైడ్ రావాలి. వాళ్ళ బ్యాంకులు భయ్యా కొత్త కూడా అవుట్ మరి పొద్దుగేడు అదే మళ్ళీ మీకు ఎంత వస్తుంది ఇంటికి కరిగిపోయింది. ఈ బౌండరీ కూడా కొద్దిగా జరపమని చెప్పాలి. ఇది దాకా ఇంకా లాంగ్ ఉన్నాయి కదా, సైడ్ లాంగ్ ఉంటే మళ్ళీ ఇట్లా డ్రమ్లాగా కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన మల్క కొమరయ్య, అంజిరెడ్డి విజయం సాధించడంతో రామకృష్ణపూర్ బీజేపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. స్థానిక సూపర్ బజార్ రాజీవ్ చౌక్ లో టపాసులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్ముల పోషం, పట్టణ అధ్యక్షుడు ధనసింగ్ మాట్లాడుతూ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తెలియజేసిందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ హవా చూపిస్తుందని పేర్కొన్నారు. ఎన్నికలు ఏవైనా బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఈశ్వరాచారి, వైద్య శ్రీనివాస్, వేముల అశోక్, గడ్డం సంపత్, సతీష్, సంతోష్ రామ్, పద్మ పాల్గొన్నారు. నిన్న జరిగిన ఏదైతే గ్రాడ్యుయేట్ ఫలితాలు ఏదైతే 3వ తారీఖున వెలువడిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలకు భారతీయ జనతా పార్టీని ఆదరించిన ఉపాధ్యాయ సంఘాలు, అదేవిధంగా గ్రాడ్యుయేట్కి సంబంధించిన మేధావి వర్గం అందరూ కూడా మరి భారతీయ జనతా పార్టీని ఆదరించడం జరిగింది. వారందరికీ కూడా మరి పేరు పేరున జాతనపల్లి పట్టణ శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఏదైతే భారతీయ జనతా పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ,
పోటాపోటీగా మరి ప్రచారం చేసినప్పటికీ ఒక పక్క ఓటమిని అంగీకరిస్తూనే కాంగ్రెస్ పార్టీ ఈ ఒక్క సీటు గెలవకున్నా పర్వాలేదు మా ప్రభుత్వం ఎక్కడికి పోతుందని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి మన మంచిర్యాలలో మరి ప్రచారం చేయడం జరిగింది. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తానే సంకేతాలు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ని ఆధారంగా చేసుకొని మరి ఆ రోజు మాట్లాడాలి. ఇప్పుడే కాదు, రానున్న రోజుల్లో తప్పకుండా మరి స్థానిక ఎన్నికలు కావచ్చు, లేదా మన మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, రాబోయే ఎన్నికలన్నింటిలో కూడా మరి భారతీయ జనతా పార్టీ తప్పకుండా విజయ సంకేతం ఎగురవేస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి ఏదైతే ప్రజలు భారతీయ జనతా పార్టీ నమ్మకంతో ఓట్లేసారు, మరి మీ ఓట్ల కోసం శాసనమండలిలో తప్పకుండా ఇదివరకు ఒక ఏవిఎన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఉండే, ఇప్పుడు మరో 2 తోడైనరు. మరి శాసనసభలో మరి 8 మంది ఎమ్మెల్యేలు, పార్లమెంట్లో 8 మంది ఎంపీలు, శాసనమండలిలో 3 ఎమ్మెల్సీలు. మరి ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఈ తెలంగాణ అభివృద్ధికై నిరంతరం కూడా వారు పాటుపడతారు. కనుక ప్రజలు రానున్న రోజుల్లో మరి భారతీయ జనతా పార్టీని ఆదరించి గెలిపించవలసిందిగా, రానున్న రోజుల్లో మద్దతు ఇవ్వవలసిందిగా కూడా మేము కోరుతా ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ ఈ ఉత్తర తెలంగాణలో పూర్తిగా తూడ్చుకోబెట్టుకుపోయింది, దాదాపు ఈ యొక్క 4 ఉమ్మడి జిల్లాల్లో మరి 42 నియోజకవర్గాల్లో ఉనికిని కోల్పోయిందని చెప్పి చెప్పక తప్పదు. మరి ఏదైతే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 25 ప్రభావాల కాంచెల్లి ప్రతి మామూలు కార్యకర్త కూడా మరి కష్టపడి పనిచేసి ఈ యొక్క గెలుపుకు దోహదపడ్డారు. వారందరికీ కూడా పేరు పేరున తెలుపుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర నాయకానికి కిషన్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా బండి సంజయ్ గారు స్పెషల్గా మరి ఈ యొక్క పెద్దపల్లికి కరీంనగర్ పార్లమెంట్ మీద ఫోకస్ పెట్టి ఎక్కువగా మరి ప్రచారాన్ని చేసి మరి గెలుపుకు దోహదపడ్డందుకు వారికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య గారు మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు విజయుడుగా గెలిచినందుకు ఈరోజు మిఠాయిలు, టమాకాయలు పెంచడం జరిగింది. రాబోయే రోజుల్లో తెలంగాణలో జరగబో లోకల్ ఎలక్షన్స్లో మరియు వచ్చే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా తెలంగాణలో బాగా వేస్తామని చెప్పేసి ఈ కార్యక్రమంతో ముందు చెప్తాం. టీపీజీకేఎస్ మందవారి ఏరియా అధ్యక్షులు మేడిపల్లి సంపత్ బహిరంగ క్షమాపణ చెప్పాలని బెల్లపల్లి శాంతికని లాంగ్ వాల్ ప్రాజెక్ట్ నిర్వాసిత రైతులు డిమాండ్ చేశారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. శాంతికని దాని వద్ద గురువారం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో లాంగ్ వాల్ ప్రాజెక్ట్ ని నిర్వాసిత రైతులు పూర్తిగా వ్యతిరేకిస్తే మేడిపల్లి సంపత్ అందుకు మద్దతు తెలపడం రైతుల జీవితాలతో చెలగాటమాడమేనని అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి అధికారులతో తొత్తుగా మారి రైతుల్ని నాశనం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. శాంతికని లాంగ్ వాల్ ప్రాజెక్టు వల్ల భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయని, వ్యవసాయ బోర్లలో చుక్క నీరు లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణికి తొత్తులుగా మారి శాంతికని లాంగ్ వాల్ ప్రాజెక్టు విస్తరణకి మద్దతు విరమించుకోకపోతే మందమరిలోని మేడిపల్లి సంపత్ ఇంటిపై మూకుమ్మడిగా దాడులు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో నిర్వాసిత రైతులు సింగతి సత్యనారాయణ, చింతం స్వామి, బత్తుల రవి, గోమాస భీమయ్య, దూడెం మహేష్, పెట్టెం రామలింగు, రాచకొండ మహేశ్వరరావు, బానోతు మోతీలాల్, జంగపల్లి స్వామి, పాయవేణి సత్యనారాయణ, మొండి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. బత్తుల రవి, నేను శాంతి అని సింగరేణి ప్రాంత నిర్వాసితుడిని. నేను ముఖ్యంగా మేము గత సింగరేణి 6 తారీఖు రోజు పబ్లిక్ హియరింగ్ ఉందని అనౌన్స్ చేసిన వెంటనే మా నాయకుడు కారుకూరి రామచందర్ గారిని ఆ ప్రభావిత ప్రాంతాల ప్రజలు పిలిపించుకొని ఆయనకు మొరబెట్టుకొని ఒక నానా రకంగా బాగా ఏడ్చుకుంటూ చెప్పడం జరిగింది. కొన్ని వందల ఎకరాల భూములు పోతున్నాయి మాయి అని ఆ నాయకుడికి మొరబెట్టుకొని చెప్తే మనం అందరం మన వాయిస్ వినిపిద్దామని చెప్పేసి ఉమ్మడిగా గ్రామాల నుండి దాదాపుగా కొన్ని వందల మంది వచ్చి ఇంత ఎండను లెక్క చేయకుండా వస్తే సరైన మేము మా సమస్య చెప్పుకోవడానికి కూడా మాకు వద్దు అని మేము మా వ్యతిరేకత చెప్పుకోవడానికి కూడా సింగరేణి మాకు సౌకర్యాలు కల్పించలేకుండా పోయింది. చాలామంది ఎండల నిలబడి, చాలామంది అక్కడ ఏమో వాటర్ తాగడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటే ఎండల నిలబడి చాలామంది సమస్యను చెప్పుకొని ఇంత నిరసన తెలిపినా కూడా కొంతమంది బుద్ధి లేని
కార్మిక నాయకులు, సింగరేణికి వత్తాసు పలికిన వారు, సింగరేణి భూములు ఆపుకున్న వారు, సింగరేణి షటర్స్ ఆపుకున్న వారు వాళ్ళను బెదిరించి ఈ యొక్క స్టేట్మెంట్ ఇప్పించడం సింగరేణి సంస్థ చేసింది. అందులో ముఖ్యంగా మేడిపల్లి సంపత్ గారు, అయ్యా నువ్వు ఏ విధంగా మీ పార్టీ వైఖరా, మీ వైఖరా, మీ కేసీఆర్ వైఖరా, సింగరేణికి బొందలగడ్డ తయారు చేయమని మీ పార్టీ సిద్ధాంతం అది మీరు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. మీరు ఏ విధంగా మేము అనుకూలమని ఓపెన్గా మీరు స్టేట్మెంట్ ఇవ్వగలిగారు? మీకు ఎక్కడి నుండి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి? మీ పార్టీ మరి మా ప్రాంతంలో ఉన్న మీ బీఆర్ఎస్ నాయకులు కూడా ఇప్పుడు చెప్తా ఉన్నాం, మీరు సంపత్ గారి మీద వ్యతిరేకత మీరు నిరసన చెప్పకపోతే, ఆయనకు ఖండించకపోతే మీరు కూడా దానికి భాగస్వాములని మేము అనుకోవాల్సి వస్తుంది. దయచేసి ఇక్కడ ఉన్న ప్రాంత బీఆర్ఎస్ నాయకులు కూడా మీరు ఈ రైతుల పక్షాన ఓపెన్ నిర్వాసితుల పక్షాన మీరు నిలబడకపోతే మీకు చరిత్రలో బాగా ఇబ్బంది జరుగుతుంది. దయచేసి మీరు సంపత్ని వ్యతిరేకించాలి. సంపత్ అనే వ్యక్తి ఏవో టిఫిన్లు అమ్ముకొని సింగరేణికి పైరప్ చేసుకున్న వ్యక్తి, అట్లాంటి వ్యక్తి అలా ఉద్యోగాలు పెట్టిస్తా అని చెప్పేసి ఆయన భాగవతం అంతా మాకు తెలుసు. మందం వల్ల ఏం చేసిండో, ఎట్లా చేసిండో, ఎన్ని సూట్ కేసులు తీసుకొని ఈ స్టేట్మెంట్ ఇచ్చిండో కూడా మాకు అంతా కూడా తెలిసి ఉన్నది. కాబట్టి నువ్వు బిడ్డ ఇంకొకసారి బెల్లంపల్లి ప్రాంతంలో వచ్చి మాకు అనుకూలం అంటే నీకేమున్నదయ్యా? ఒక ఎకరం భూమి ఉన్నదా? నాకు గుంట జాగున్నదా? నీకేమున్నదా నువ్వు చెప్పగలుగుతావు ఆ స్టేట్మెంటు? పర్యావరణ పరిరక్షణ కోసం జేసీ గారు ఉన్న సింగరేణి సంస్థ వచ్చి ఇక్కడ అడుగుతూ ఉంది. నీకేం సంబంధం? నీ మైనేమన్నా సంబంధమా? నువ్వు నాయకులకు ఉద్యోగాలు తిప్పి ఓపెన్ కాస్ట్ పెట్టి దానికోసం కొట్లాడు. అది చేతగా వచ్చి ఇక్కడ మా ప్రాంతం కోసం నువ్వు మాట్లాడా? నీకు హక్కు నీకు ఎవడిచ్చిండి ఈ హక్కు? ఇట్లా నాయకులు ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడినో వాళ్ళందరూ కూడా డబ్బు సంతులు తీసుకున్న వారందరూ కూడా వేరే ప్రాంతం నుండి ఇక్కడ తీసుకొచ్చుకొని పెయిడ్ ఆర్టిస్టులు లెక్క వాళ్ళు మద్దతు తీసుకున్నారు తప్ప కొన్ని వందల మంది, కొన్ని వేల మంది నిరసన వ్యక్తం చేసినారు. ఈ ప్రాజెక్టుకి అనుమతులు వచ్చినట్టయితే 10,000 మందితోని ఇంకా మేము పెద్ద ఎత్తున కూడా మేము నిరసన తెలియడానికి ముందు ఉన్నాం. మా నాయకుడు కారుకూరు రామచంద్ర గారు ఆయన ప్రాంతాల ఒక అధికారంలో ఉండి కూడా ప్రాంత ప్రజలు వచ్చి బాధ ఇబ్బందిగా పెట్టుకుంటే వచ్చి ఆయన ప్రాంతం అధికారంలో ఉండి కూడా మేము మద్దతు చెప్తాం. మీకు సిగ్గు, మానవం, లజ్జ ఏమన్నా ఉంటే ఈ బీఆర్ఎస్ టీబీజీకేఎస్ ఏదో సంఘం ఉందట, ఆ సంఘం నాయకుడిని కంపల్సరిగా బజార్లో బట్టలు నిలబెట్టినప్పుడే మీకు అందరికీ కూడా ఇక్కడ ఉన్న ప్రాంత నాయకులకు కానీ ఎవరికైనా కూడా కొంచెం విలువ ఉంటుంది. దయచేసి మీరందరూ కూడా మాతో కలిసి వచ్చి ఆ సింగరేణి లాంగ్ వాల్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టు పర్యావరణ పరిరక్షణ అనుమతులు రాకుండా మీరందరూ కూడా మాతో కలిసి ఉమ్మడిగా మనం దాని ప్రయత్నం చేస్తేనే మనకు అవుతుంది. మన రైతులు బాగుపడతారు, మన సీమలన్నీ పచ్చగా ఉంటాయి. కాబట్టి మన గ్రామాలకు నడిబొడ్డున ఉన్నటువంటి మన గ్రామాలు మన కన్న తల్లి లాంటి, కాబట్టి వాటిని మనం ఎప్పుడు కాపాడుకోవాలి. మీరందరూ కూడా ఈ వ్యతిరేకత చేసిన నాయకులను భరతం పట్టకపోతే ఈ చరిత్రలో మిమ్మల్ని ఎవరు కూడా నమ్మరు. రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా మిమ్మల్ని ఎవరు కూడా విశ్వసించరు. దయచేసి మీది దృష్టిలో పెట్టుకొని మీ టీబీజీకే సంపత్ను క్షమాపణ కోరుతారా, లేకుంటే ఆయనతోని మళ్ళీ కూడా వ్యతిరేకమని ప్రకటిపిస్తారా మీరే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా లేకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు వస్తాయి. మరో లగచర్ల చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. మేమైతే ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ కాస్ట్ను అది షాప్కు మన లాంగ్ వాళ్ళకు కూడా అనుమతులు రావద్దని మేము కోరుతా ఉన్నాం. ఆ విధంగా కాకుండా పబ్లిక్కు సంబంధం లేకుండా అనుమతులు వస్తే మరో లగచర్ల చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటాం. మా ప్రాంతాన్ని మమ్మల్ని కాపాడుకున్నప్పుడే మేము నాయకులు అవుతాం, కానీ మా ప్రాంతం కష్టం అయిపోయిన తర్వాత మేము అనాథ పక్షులంగా ఆగడానికి మేము సిద్ధంగా లేము. దయచేసి మా డూ ఆర్ డై కాబట్టి మీరు అనుమతులు ఇవ్వద్దని ఈ విధంగా జేసీ గారిని కూడా కోరడం జరుగుతుంది. ఎవరైనా వ్యతిరేకంగా లేకుండా సింగరేణి సంస్థకు తొత్తు అయిన నాయకులకు మరొక్కసారి ఖబర్దారు చెప్తా ఉన్నాం. మీరు ఇప్పుడైనా కూడా మా ప్రజలలోకి వచ్చి మా ప్రజలతో సమస్యలు వినండి, మా గ్రామాలలోకి రండి, అప్పుడు మీరు చెప్పండి. మీరు స్టేట్మెంట్ ఓపెన్ ఇస్తే మాత్రం చరిత్ర క్షమించదు. మిమ్మల్ని బట్టలు ఇప్పే రోజులు దగ్గరలో ఉంటాయి బిడ్డ. సంపత్ ఇట్లా ఇంకా కొంతమంది నాయకులు ఎవరైతున్నారో మీరు మా గ్రామాలలోకి రండి, వెల్కమ్ చెప్తాం. గ్రామ సభ పెట్టండి, అక్కడ ఎంతమంది మద్దతుని తెలుసుకోండి. సింగరేణిలో ఒకప్పుడు కొన్ని వందల మంది ఉండే ఊర్లలో ఉద్యోగస్తులు, ఊరుకు 10 మంది సింగరేణి ఉద్యోగస్తులు లేరు. వాళ్ళ మీద ఊర్లాడు నాయకత్వం ఉంటే ఇది కాదు కదా మీరు చేయాల్సినది. ఇప్పుడు సింగరేణి సంస్థ శాంతి అనేది కొన్ని 50-60 సంవత్సరాలు లాస్ అవుతుందని. లాస్ ఎందుకు చూడండి, గోలేటి ఆ టైప్ ఉన్నది, మీరు చేసుకోండి. ఇక్కడ నడిబొడ్డులా మా విధ్వంసం చేస్తే చూస్తూ మాత్రం ఊరుకునేది లేదు. మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం. నిన్న శాంతిగాని మైన్ మీద శాంతిగాని లాంగ్ వాల్ ప్రాజెక్టు కోసం ప్రజాభిప్రాయ సేకరణ కోసం మీటింగ్ పెట్టిండ్రు. ఆ మీటింగ్లో మా రైతులంతా వాళ్ళ ఆవేదన, పంటలు ఎట్లా నష్టపోతున్నాం, బోర్లు ఎట్లా కొలాప్స్ అవుతున్నాయి, ఇవన్నీ వివరించి వచ్చిన తర్వాత నిన్న మేము మా రైతులంతా వెళ్ళొచ్చిన తర్వాత నిన్న మేడిపల్లి సంపత్ అనే వ్యక్తి చీకటి ఒప్పందంలాగా ఆయన
టీబీజే కేసు మా కార్మిక సంఘం నుంచి మేము ఈ లాంగ్వాల్ ప్రాజెక్టుకు మేము మద్దతు ఇస్తున్నామని మాట్లాడుతుండు. అసలు నువ్వు ఎవరైనా మద్దతు ఇవ్వడానికి నీకేమవసరం? ఈ విలేజ్లల్లో రైతులు కష్టపడేది ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది. నువ్వు ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు. నువ్వు మన సింగరేణి అధికారులకు తొత్తయి నీ లాభం కోసం నువ్వు మా రైతులను నష్టపెట్టడానికి మద్దతు ఇస్తున్నామని పలుకోవడం ఇది కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే నీ ఏరియాలో ఉంటే నీ ఏరియానంతా నాశనం చేసి మా దగ్గరికి వచ్చి మమ్మల్ని నాశనం చేయడానికి నువ్వు చూస్తున్నావు. బిడ్డ ఖబర్దార్ చెప్తున్నాం. మా లాంగ్వాల్ శాంతిగాని ప్రాజెక్టు కోసం మేము అడ్డుకుంటున్నాం. ప్రతి ఒక్కరం మేము రైతులమే ఖచ్చితంగా నిన్న చెప్పిందంతా వాళ్ళు విన్నారు. ఎన్విరాన్మెంట్ వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు. మద్దతు ఇస్తున్నామని ప్రగల్భాలు సింగరేణి అధికారులు మెచ్చుకోవడానికి ప్రగల్భాలు పలికితే మాత్రం బాగుండదు. ఒకసారి మీరు వచ్చి చూడండి, మా ఏరియాకి వచ్చి చూడండి ఎట్లున్నదో, ఎన్ని బోర్లు నష్టపోతున్నాము. నీకు ఏమెరకనండి? నువ్వు ఇష్టం వచ్చినట్టు మేము మద్దతు ఇస్తున్నామని నువ్వు వాళ్ళకు మద్దతు పలికితే నీకేదో లాభం జరుగుతుందని 2-3 కోటాలు అమ్ముకోవడానికో అది అమ్ముకోవడానికో వాళ్ళకు మద్దతు పలుకుదామని చూస్తాను తప్ప కానీ అది ప్రజలకు మేలు చేసే మాట అయితే కాదు. దాన్ని విరమించుకోవాలి. లేకపోతే మా రైతులంతా ఆందోళన చేసి రేపటి రోజు నీ ఇంటి మీద ఒక దాడి చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి మీకు ఈ ప్రెస్ వల్ల మీకు తెలియజేస్తున్నా. భారతదేశ గర్వించదగ్గ నినాదం జై జవాన్ జై కిసాన్. జై కిసాన్ అనే నినాదం రైతు పచ్చగా ఉండాలని కోరుకునే భారతదేశం అత్యున్నతలే అందరానికి ఎక్కిస్తుంటే ఇక్కడ ఉన్న కొంతమంది చౌకబారుడు నాయకులు వాళ్ళ ఉద్యోగాలు కూడా అయిపోయినాయి. మా ఊరి ఒడ్నాల రాజన్న, సోమగూడెం ఒడ్నాల రాజన్న అతను వేరే ఊరి నుంచి ఈ ఊరికి బతకవచ్చిండు. అదే కోణంలో నేను కూడా వేరే ఊరి నుంచి బతకవచ్చిన. కానీ ఇక్కడ తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. ఊరు నాశనం అయిపోతే, రైతు లేకపోతే ఏం తింటాం? బొగ్గును వండుకొని తినే బుద్ధ మనది. ఏదో మనకు అధికారం ఉంది కదా, అప్పుడు టీపీకేసీ ఏం చెప్తే అది నడిచిందని 4 కోట్ల ఆపుకొని 2000 రూపాయల కిరాయి చొప్పున అందరికీ ఉంచినట్టు అనుకుంటున్నాం. ఏంది? మనుషుల లెక్క చూసుకుని నేర్చుకో. ఇక్కడ తిండి తిన్నాం, ఇక్కడ భూమి మీద బతికినాం, ఇక్కడ భూమిని కాపాడాలి, ఇక్కడ భూమి సస్యశ్యామలం ఉండాలని చెప్పాలి. కానీ ఇక్కడ నాశనం అయిపోతే ఈ భూమిలో వచ్చే వాళ్ళు ఇచ్చే 4 రూపాయలకు ఆశపడి ఏదో నాకు సింగరేణిలో మంచి పేరు వస్తుంది అనుకుంటున్నావు. బిడ్డ, ఇది మంచి పద్ధతి కాదు. ఒడ్నాల రాజన్న, నువ్వు సింగరేణి రిటైర్మెంట్ కార్యక్రమం కూడా అయిపోయినావు. నీకు సింగరేణితో సంబంధాలు లేవు. అసలు ఇక్కడ ప్రజలతోనే నీకు ఏం సంబంధాలు లేవు. చక్కగా నీ ఊరికి టప్ప కట్టుకొని వెళ్ళిపోవాలి. ఇంకొకసారి ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడితే బాగుండదని హెచ్చరిస్తున్నా. నిన్నటి రోజు 6/3/2025 రోజున పబ్లిక్ వేరియన్స్ అని సింగరేణి మైన్ మీద పెట్టడమే అది పెద్ద తప్పు. ఎందుకంటే పబ్లిక్ వేరియన్స్ అనేది పబ్లిక్ మధ్యలో పెట్టాలి. ఆ సింగరేణి మైన్ కూడా శాంతిగాని గ్రామ పంచాయతీలు ఉన్నది. గ్రామ పంచాయతీకి ఆనుకొని మన గ్రామ పంచాయతీ ఆకినపల్లికి ఆనుకొని ఒక 4-5 గ్రామ పంచాయతీలు అందుబాటులో ఉన్నాయి. అక్కడ పెట్టేది అదే సింగరేణి వాళ్ళు తప్పు చేశారు. దానికి కొంతమంది యూనియన్ నాయకులు, చిప్పనరసయ్య గారు పెద్ద మనిషి వయసులో రేపు మాపో దగ్గరికి వచ్చి ఉన్నాడు. అటువంటి వాళ్ళు కూడా సింగరేణికి తొత్తులుగా ఉండి మీరు రైతులు అనకున్న లాంగ్వార్ ప్రాజెక్ట్ అవుతుంది అనడు అది ఘోరమైన దురదృష్టకరం, మూర్ఖత్వతనం. అది అటువంటి ప్రకటనలు చేసుడు ఆయనది చాలా అది బుద్ధి తక్కువతనని మేము భావిస్తున్నాం. అక్కడ జరిగే రైతుల బాధ ఏందో ఆయనకి ఏం తెలుస్తుంది? ఈరోజు 3 నెలల నుండి లాంగ్వార్ ఓపెన్ కాస్ట్ అన్నారు. తర్వాత ఒక జీఎం గారు దాన్ని మళ్ళీ పబ్లిక్ నుండి వ్యతిరేకత రావడంతోనే దాన్ని లాంగ్వార్గా మార్చారు. లాంగ్వార్ వద్దు, మాకు ఓపెన్ కాస్ట్ వద్దని మా 30 గ్రామాల ప్రజలు అందరం దాన్ని మేము ఖండిస్తున్నాం. నిన్న పెద్ద ఎత్తున పోయి శాంతిగాన్లో కూడా మా నిరసన తెలిపినాం. రైతుల పక్షాన కూడా రైతులు ఒక్కొక్కరు మాట్లాడడం జరిగింది. ఒకవేళ దానిని గిట్ట విరమించుకోకుంటే పెద్ద ఎత్తున 10,000 మందితోటి ధర్నా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. చిప్పనరసయ్య మాట్లాడు మాత్రం అది ఘోరమైన దురదృష్టకరం, బాధాకరం. అటువంటి మాటలు ఇంకోసారి మాట్లాడద్దు. సిపిఐ ఒక పెద్ద మనిషి అయి ఉండి ఏదో ప్రజల పక్షాన యుద్ధాలు చేస్తాం, ఇచ్చేస్తాం అంటారు. అది అనే నువ్వు మాట్లాడే పద్ధతి. అటువంటి మాటలు మానుకోవాలని ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. శాంతిగానిలో ప్రజా సేకరణలో భాగంగా రైతులు వారి కష్టాలు చెప్పుకుంటూ వాళ్ళ బాధలు మరి సింగరేణి ఈరోజు లాంగ్వార్ ప్రాజెక్టు చేస్తే మరి గోతులు పడి ముందు మరి ఓపెన్ కాస్ట్ అయ్యే ప్రమాదం ఉంది అని చెప్పి వాళ్ళ బాధ నిన్న ఆ పబ్లిక్ హెయిరింగ్లో చెప్పుకుంటే మరి వివిధ యూనియన్ నాయకులు మరి సింగరేణికి యజమానానికి తొత్తులై మరి మెడికల్ అన్పిట్ల దంద కావచ్చు, సింగరేణి కోటర్లు బదిలీ కావచ్చు, మరి ట్రాన్స్ఫర్లు కావచ్చు, వాళ్ళ 10 రోజుల కోసము యజమానానికి తొత్తులై రైతుల బాధ తీసుకోకపోతే మరి ఆ రైతు పండిస్తేనే నేను నా సింగరేణి డ్యూటీకి పోతాను అని వాళ్ళకి ఏమాత్రం లేకుండా వాళ్లకు జోక్కుంటా ఆ యజమానానికి తొత్తులు కాకుండా చాలా బాధాకరం. ఇటువంటి ముందు చేసినట్టయితే రైతులు తిరగబడి మేము కొట్టే రోజులు దగ్గర వస్తాయి.
జాగ్రత్త. మచిలీపట్నం పట్టణంలో ఉన్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష కేంద్రాలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు పరీక్ష కేంద్రాలను మచిలీపట్నం డీసీపీ భాస్కర్ సందర్శించారు. ఈ సందర్భంగా బందోబస్తు నిర్వహిస్తున్న అధికారులకి, సిబ్బందికి పటిష్టమైన బందోబస్తు గురించి తగు సూచనలు, సలహాలు చేశారు. పేపర్ ఎస్కార్ట్ ఉన్న సిబ్బంది క్వశ్చన్ పేపర్ తీసుకుని వచ్చేటప్పుడు, ఆన్సర్ పేపర్లు తీసుకుని వెళ్లేటప్పుడు ఎస్కార్ట్ ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండి విధులు నిర్వహించాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS సెక్షన్లు అమల్లో ఉందని, మంచిర్యాల జోన్ పరిధిలో ఉన్న కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. నేటి